ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు ఎనలిస్ట్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. నమస్తే సార్. నమస్కారం. సార్, ట్రంప్ ఇప్పటి వరకు H1B వీసాలు ఏడాదికి ఇప్పుడు చూసుకుంటే రద్దు చేయడం జరిగింది. 1,00,000 వీసాలు రద్దు చేశారు. మరి ప్రజెంట్ ఏంటంటే వీసా స్టాంపింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని మళ్ళీ 2027 వరకు కూడా వాయిదా వేయడం చూస్తున్నాము. అంటే దీనివల్ల ఎవరెవరు ఇంపాక్ట్ అవుతారు? మరి ఒకవేళ ఇండియా వచ్చిన వాళ్ళు మళ్ళీ అమెరికా వెళ్ళడానికి లేకుండా చిక్కుకుపోతారా? అంటే ఒకసారి ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? 2027 వరకు కూడా పోస్ట్ పోన్ చేయడం అనేది ఒకసారి దీని గురించి మాట్లాడుకుంటారు. ఇప్పుడు మీరు ఫ్యాన్ వేసుకున్నారు, దేనికి వేసుకుంటారు? గాలి. అన్నం తింటారు, దేనికి తింటారు? ఆకలి తెచ్చాడు. ఆకలేస్తుంది. అట్లా కర్ణుడు అని మహాభారతంలో ఒక ఆయన పెద్ద ఆయన ఉన్నాడు పాండవుల్లో. ఆయన చావుకి ఎంత ఉందని 100 మంది కారణం అంటారు. అట్లా ట్రంప్ చేసే పెద్దాన్ని కూడా ఇంపాక్ట్ ఎవరి మీద అవదో అని అడగాలి. నువ్వు ఎవరి మీద అవుతుందని అడుగుతున్నావు. అంటే అయ్యే సంఖ్య ఎక్కువ ఉంటుంది అంటున్నారు. మార్చుకోవాలి నువ్వు ట్రెండ్. నేను మారుతున్నా కానీ మీరు మారట్లేదు మీడియాలో. అంటే ఎవరి మీద ఇంపాక్ట్ పడదని అడగాలి. ఎందుకంటే పడేవాళ్ళు ఎక్కువ మంది కూడా, ఎక్కువ పడేవాళ్ళు మంది. తక్కువ మంది ఉంటారు. Yes. సో ట్రంప్ అనేది డే 1 నుండి మనం జో బైడెన్ గారు 4 yearsలో ఎన్నైతే సైన్ చేశారో, ఈయన ఒక సంవత్సరం కూడా కాదు 6 నెలల్లోనే సైన్ చేసినట్టున్నాడు. అంటే ఇట్ ఈస్ అ వెరీ క్లియర్ ఇండికేషన్ ఈజ్ టోటల్లీ టేకింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ రివెంజ్. Yes. అంటే భారతీయుల్ని మన వాళ్ళ దగ్గర ఒక 10% తప్పు ఉంటే అది 90% స్కోప్లో చూపిస్తుంది. తప్పు ఉంది. ఇండియన్ ఆర్ ఆల్సో డూయింగ్, చైనీస్ ఆర్ డూయింగ్, జపనీస్ వీళ్ళందరూ కూడా అమెరికాకి వెళ్ళడానికి అడ్డదారులు తొక్కుతున్నారు అనే మాట వాస్తవం. బట్ దాన్ని శిక్షించే విధానం వేరు. పోలీస్ ట్రీట్మెంట్లో జైల్లో డిగ్రీ 1, డిగ్రీ 2, డిగ్రీ మీరు చూసారు, పోలీసు గోర్ల మీద కొడతారు. డిగ్రీలు మారుతాయి అది చేసిన పాపాలు బట్టి పనిష్మెంట్. అంటే ట్రంప్ అంటే అన్నిటికీ ఒకటే మాట్లాడుతున్నాడు. దొరికాడో షూట్ ఎట్ సైట్ అంటున్నాడు. బేడీ లేయండి, చైన్ లేయండి, బార్డర్ దాటించండి, పాస్పోర్ట్ క్యాన్సిల్ చేయండి, వీసాలు మార్చేయండి, లెక్కింటికి తీసేయండి. ఒక్క చేయని కదా, మన లాస్ట్ 1 yearలో దాదాపు మన 50 వీడియోలు మీ ట్రంప్ మీదే చేస్తాం. మీ ట్రంప్ అంటే ప్రేమేమో. సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు కదా సార్. మరి సెన్సేషన్ పాజిటివ్ వేలో క్రియేట్ చేయాలి. ఇప్పుడు కొన్ని సినిమాలు బాగా హిట్ అవుతాయి, అదే హీరోతో కొన్ని సినిమాలు ఫెయిల్ అయినాయి. బాహుబలి చూసాం ఎంత హిట్ అయింది, లేటెస్ట్ సినిమా ఎంత ఫెయిల్ అయిందో మీరు చూశారు. సో ఎవ్రీ డే ఈజ్ నాట్ సండే. ఇది ఇక్కడ వీసాలు ఎందుకు ఆపుతానంటే ఈజ్ నాట్ క్లియర్. అసలు ఆయన ఏం చేయాలనుకున్నాడని నా ఉద్దేశం ప్రకారం ఈజ్ నాట్ వెరీ క్లియర్. మా దగ్గర రియల్ ఎస్టేట్లో ఇన్వెస్టర్స్ వస్తారు, నా దగ్గర ₹1,00,00,000 ఇన్వెస్టర్ 30-40 రోడ్లు చూసినా కొన్నాడు వాడు. ఎందుకంటే ఈ డోంట్ నో వాట్ హీ వాంట్స్. అట్లా ట్రంప్ గారు, నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే ట్రంప్ గారు ఈజ్ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్స్. ఈ మెథడ్ వర్కౌట్ అవుతా, ఇప్పుడు డాక్టర్ ఇక్కడ నొప్పి ఉందా, ఇక్కడ టెస్ట్ చేస్తున్నారు కొన్ని ప్లేసుల్లో. అట్లా ఏదో రాయిస్తే ఏ రాయి బాగా పని చేస్తాను నా ఉద్దేశం. అట్లా రాళ్ళల్లో 4 రాళ్ళు తోడు ఇంకో 5వ రాయి కూడా వేసాడు, ఏదో ఒక రాయి సెట్ అవ్వకపోతా. మామిడి చెట్టు ఉందో 4 రాళ్ళు ఇస్తే ఒక రాయి తగులుతుంది. ఆ విధంగా చూసుకుంటే ఇప్పుడు ఏవైతే మనకి జరుగుతుందో 2027 పోస్ట్ పోన్ చేశాడో, హిస్ క్లియర్ ఇంటెన్షన్ ఇస్ టు స్టాప్ ది అదర్ కంట్రీ పీపుల్ టు కమ్ ఇన్ టు అమెరికా అండ్ బికాస్ హీ వాంట్స్ టు ప్రొటెక్ట్ అమెరికన్స్ అని అంటున్నాడు. బట్ 50% ఫాల్స్ అది. ఎందుకంటే అలాంటప్పుడు వాళ్ళ దేశంలో ఎదురస్తులు ఎందుకున్నారు? వై దే ఆర్ అపోజింగ్? వాళ్ళు కూడా తెలుసు ఇదేదో దేర్ ఇస్ ఎ స్లిప్ బిట్వీన్ ద కప్ అండ్ ద లిప్, ఏదో గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ని ఐడెంటిఫై చేయలేకపోతున్నారు, వాళ్ళు చేయలేకపోతున్నారు. మన ఇండియా అయితే టిట్ ఫర్ టాట్, తుమ్ కుచ్ భీ కరో హమ్ కిసీ సే కమ్ నహీ అనే దాంట్లో వెళ్తారు. సో రాను రానున్న తెలుగులో పాట ఉంది, రాను అన్నాడు ఒక వచ్చాడు 1990sలో 2000 వచ్చింది. అట్లా ఈయన రాను ఈజ్ గోయింగ్ టు లూజ్ హిస్ క్రెడిబిలిటీ ఇఫ్ హీ బిహేవ్స్ లైక్ దిస్. అంటే సార్, ఇప్పుడు జాబ్ కోసం ఎవరైతే అప్లై చేసుకుని ఉంటారో, మరి ఇప్పుడు ఈ స్టాంపింగ్ రద్దు చేయడం వల్ల ఈ అపాయింట్మెంట్స్ అనేవి అన్నీ కూడా ఆగిపోతున్నాయి కదా. మరి ఇప్పుడు ఉద్యోగం కోసం ఎదురు చూసే వాళ్ళకి ఎఫెక్టే. మరి ఎవరైతే ఇండియన్స్ వచ్చి ఉంటారో, మరి ఒక వైఫ్ పిల్లలు కనుక అమెరికాలో ఉంటే, మరి హస్బెండ్ కనుక ఇండియా వచ్చి ఉంటే అతను వెళ్ళలేని ఛాన్స్, మరి ఇవన్నీ సమస్యలే కదా సార్. మరి అదే కదా ఆయన ఉద్దేశం. ఫైనల్గా మీరు రోడ్డు మీద బతకండి, అడవిలో ఉండండి, జంగల్లో ఉండండి, తిండి లేకుండా చావండి, మేము కారణం కాదు. కొంతమంది అంటారు, చిన్నప్పుడు మేము వినేవాళ్ళం, చేతికి మన్నవ్వకుంటే సాల్తీలు లేచిపోతాయండి, చేతికి మట్టి కూడా తగదు. అట్లా ఆయన ఇంటెన్షన్ ఏంటంటే ఈ విధంగా హెరాస్మెంట్ చేస్తే, 3rd degree ట్రీట్మెంట్ ఇస్తే కనీసం రావడం, కొంతమందిలో భయపడి కొంతమంది మానేస్తారు అనే ద్వారంలో వెళ్తున్నాడు. బట్ ఇట్లాంటి వర్క్ నిజం నిప్పు లాంటిది, ఎంతకాలం అవుతుంది. అయితే ఇండైరెక్ట్గా ఆ గవర్నమెంట్కి వచ్చే రెవెన్యూని కిల్ చేస్తున్నాడు. మన ఇండియన్స్ $5 నుండి $10, $8 నుండి $10 per 1 hour
తీసుకుంటారు. అమెరికన్స్ దే నాట్ టేక్ లెస్ దెన్ $40-50 per hour. అంటే 80% రెవెన్యూ మన దగ్గర పోతుంది ఆయనకి. అంటే మనం తక్కువ చేసేది అక్కడ ఎక్కువ చేయించుకుంటాం. అందులో ఉన్న వాళ్ళని పీకేస్తున్నాడు బైఅవుట్ స్కీమ్. ఈ బర్త్ టూరిజం పెట్టి పిల్లల్ని, తల్లిని, భార్యని, భర్తని ఎరగొడుతున్నాడు. సో నువ్వు వెళ్ళావా, నువ్వు సచ్చావని లెక్క. వెళ్ళకుండా ఇక్కడ దగ్గర అక్కడ ఉన్నదంటూ కండిషన్లు, ఈ ప్రాసెస్ అని, ఆ ప్రాసెస్ అని, ఇమిగ్రేషన్ ప్రాసెస్ అని, బార్డర్స్లో చెక్ చేస్తాను. మెక్సికో బార్డర్స్ ఇట్లా కూడా దే స్టాయింగ్. అంటే ఎక్కడి నుండి అయితే ఎంటర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయో ఆ ఛాన్స్ని ఐడెంటిఫై చేసి దే కెప్ట్ స్పెసిఫిక్ పీపుల్, స్పైస్ అంటారు కదా, అదే డ్యూటీ మీద పెట్టారు. టాస్క్ ఫోర్స్ అని ఉంది, వాళ్ళు డ్రెస్ వేసుకోరు, మళ్ళీ కాకి బెల్ట్ ఉంటుంది, బెల్ట్ ఉంటుంది, పైన మామూలు షర్ట్ ఉంటుంది. నీకు తెలియదు, వాడు ఏమైనా వాడిని ఐడెంటిటీ ఉంటే చూపిస్తాడు బెల్ట్. అలాంటి మనుషులను కూడా పెట్టాడని ఎక్కడో విన్నాను నేను. అంటే దే ట్రైంగ్ టు పుట్ ఎ టార్చ్ లైట్ అండ్ సీ వేర్ విచ్ బార్డర్ ఈజ్ వీక్, ఎక్కడి నుండి ఎంటర్ అవుతున్నారు, ఎలా ఎంటర్ అవుతున్నారు, వీళ్ళు ఎలా కావాలి, వీళ్ళు పనిష్మెంట్ ఎలా ఇవ్వాలి, ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వాలి, వాళ్ళు పట్టుకోవడానికి క్లూస్ ఏంటి, ఇవన్నీ కూడా దే ఆర్ గోయింగ్ టు గివ్ ఎ నెగిటివ్ సైన్. అంటే మొన్నటిదాకా చూసుకుంటే సోషల్ మీడియా వెట్టింగ్ అన్నారు కదా సార్. సోషల్ మీడియా అకౌంట్ అందరూ ఓపెన్ చేసి పెట్టాలి, దాంట్లో కనుక అమెరికాకి అగెనెస్ట్గా ఏమైనా పోస్టులు పెట్టినా చేసిన, ఇప్పుడే కాదు గతంలో 5 years బ్యాక్ చేసినా కూడా ఇలాంటి వీసా బ్యాన్ చేస్తామని చెప్పారు. మళ్ళీ ఏమో రూల్స్ అన్ని ఫాలో అవుతున్నాం మేము, కరెక్ట్గా ఉన్నా కూడా ఎందుకు ఇలాంటి చర్యలు తీసుకుంటున్నాడు ట్రంప్ అని అంటే, ఇప్పుడు రూల్స్ ఆర్ మేడ్ ఫర్ బ్యాడ్ పీపుల్. అన్ఫార్చునేట్లీ రూల్స్ ఆర్ ఫాలోడ్ బై గుడ్ పీపుల్. బ్యాడ్ రిచ్ రిచ్చే, పూరే, బ్యాడే, గుడ్డే. నువ్వు మంచి పిల్లగా మారాలంటే కష్టం కదా. మీ ఆయనే చెప్పాలి, నేను చెప్పలేను దానికి. అంటే నేను అనేది ఏంటంటే రూల్స్ అనే పేరుతో ఆయన అల్పసంతో ఈ హిమ్సెల్ఫ్ గెట్టింగ్ సాటిస్ఫైడ్. నేను వీడిని హింసించాను, ఈ కంట్రీని బాధ పెట్టాను. అది లాంగ్ టర్మ్లో ఎవరు చూడకపోయినా పైన సిహెచ్ గుప్తా, వైడి రాజు అని ఇద్దరు ఉంటారు. సిహెచ్ చిత్రగుప్తుడు, యమధర్మరాజు, వాళ్ళన్నీ పైనుండి చూస్తున్నారు. ఏదో రోజు తదాస్తు అంటే యమగాళ్ళ సినిమా కాదు, నరకలోకం ముందు చచ్చిపోయినట్టు మళ్ళీ చచ్చిపోయినట్టు. సో ఈజ్ వెరీ నియరింగ్ టు వెరీ క్లోజ్. అంటే ఈ అన్నెసర్లీ గెట్ ఇన్ టు రాంగ్ బుక్స్ ఆఫ్ పీపుల్. ఓటర్స్ని, పబ్లిక్ని దమాయించి, అదమాయించి, ట్యాక్స్లు వేసి, బేడీలు వేసి ఇవన్నీ పెట్టడం అది కొంతకాలం రన్ అవుతుంది. దొంగ దొరకనంత వరకు దొరికిన తర్వాతే దొంగ అవుతాడు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.